నమస్తే, వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ సాయి. మీడియా న్యూస్ లో మొదటిగా తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈసారి దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు ప్రభుత్వం పెంచేసింది. ఈ లైసెన్స్లు 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు ఉండనున్నాయి. మద్యం దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. 6 స్లాబ్లలో ఎక్సైజ్ శాఖ లైసెన్స్లను జారీ చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. దాదాపుగా 2025 నుండి 2027 వరకు కూడా ఈ యొక్క స్లాబ్ లైసెన్స్ కూడా పరిమితి పెంచారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం ఏమంటోంది దీనిపైన? మద్యం షాపుల దరఖాస్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ ఏడాది నవంబర్ 30వ తేదీగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2620 మద్యం షాపులకు సంబంధించినటువంటి లైసెన్స్ గడువు ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది. అయితే గత సంవత్సరం ఏదైతే 2023 నుంచి 25 వరకు మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు 2 లక్షలు ఉండేది. అయితే ప్రభుత్వం మాత్రం ఈసారి దాన్ని 1 లక్ష పెంచుతూ 3 లక్షలుగా ఏదైతే ఎవరైనా సరే ఏదైతే మద్యం షాప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు రుసుము 3 లక్షలుగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నాన్ రిఫండబుల్గా ఉంటుంది 3 లక్షలు. దీంతో పాటు కూడా మనం చూసుకున్నట్లయితే 6 స్లాబులుగా ప్రభుత్వం చేసింది. ఏదైతే అక్కడ జనాభా ప్రాతిపాదికన 6 స్లాబ్లను నిర్ణయించింది. దీంట్లో 5,000 జనాభా కలిగిన షాపులకు 50 లక్షల వరకు ఏదైతే లైసెన్స్ ఫీజు ఉంటుంది. అలాగే 50,000 నుంచి 1,00,000 జనాభా కలిగినటువంటి షాపులకు 60 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే లైసెన్స్ ఫీజు ఉంటుంది. ఇలా 6 స్లాబులుగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిగా చూసుకున్నట్టయితే 20 లక్షల పైన జనాభా ఉన్నటువంటి వారికి 1,10,00,000లకు సంబంధించినటువంటి లైసెన్స్ ఫీజు ఏదైతే నిర్ణయించింది. అయితే ఈ ఏడాది నవంబర్ 30 తేదీన ఈ గత పాత లైసెన్స్లు ఉన్నటువంటి అన్ని మద్యం షాపులకు సంబంధించిన లైసెన్స్ గడువు ముగిన నేపథ్యంలో ఈ లైసెన్స్ గడువుకు సంబంధించి 2025 డిసెంబర్ 1 నుంచి ఏదైతే 2027 నవంబర్ 30 వరకు ఈ లైసెన్స్లకు సంబంధించినటువంటి కాల పరిమితి కూడా 2 ఏళ్లకు గాను ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తునే మద్యం షాపులకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీంట్లో రిజర్వేషన్ పాలసీని కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. దీంట్లో ఏదైతే గౌడ్స్ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి 15% రిజర్వేషన్ ఈ షాపులలో టోటల్ తెలంగాణ వ్యాప్తంగా కూడా 2620 వైన్ షాపులు ఉన్నాయి. సో ఈ వైన్ షాపులలో 15% గౌడ్లకు ఇవ్వాలని చెప్పి ఒక రిజర్వేషన్ నిర్ణయించింది. అలాగే ఎస్సీలకు 10% ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే ఉత్తర్వులను కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా దీంట్లో ఇచ్చింది. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి టైమింగ్స్, జిహెచ్ఎంసీ పరిమితి దాటిన తర్వాత ఉండేటువంటి టైమింగ్స్ అంటే 10 to నైట్ 10 వరకు ఏదైతే జిహెచ్ఎంసీ కాకుండా జిహెచ్ఎంసీ అవతల పర్మిషన్స్ అన్నీ కూడా 10 to 10 వరకు షాపులకు సమయం కేటాయించింది. దీంట్లో క్లారిటీగా అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి షాపులన్నిటికీ కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఒక టైం నిర్ణయిస్తూ కూడా ఏదైతే ఒక స్లాబ్ని కూడా క్రియేట్ చేసింది. ఇక వాకింగ్ స్టోర్కి సంబంధించినటువంటి అంశంపై కూడా కొన్ని సూచనలు చేసింది. దాంట్లో ఉన్నటువంటి కొంత నోటిఫికేషన్స్లో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరచడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించి ఉండాల్సిన పరిమితి 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ సంబంధించిన పరిమితి హెచ్ఎండి లోపల, హెచ్ఎండి అవతల, జిహెచ్ఎంసీ లోపల దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్లో కూడా ఏదైతే వివరాలను అయితే ఈ నోటిఫికేషన్ రూపొందించింది. ఇక దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందంటే 2 లక్షల నుంచి 3 లక్షలకు ఏదైతే ఫీజు రుసుమును పెంచింది. మరి దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 2 లక్షల వరకే పరిమితం ఉండేది, ఇప్పుడు 3 లక్షల వరకు ఉంది. ఈ ఫీజు కూడా నాన్ రిఫండబుల్ కాబట్టి మరి మద్యానికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకునే వారు ఏ మోతాదులో వస్తారు, ఎక్కువ శాతం పెరుగుతుందా లేదంటే తక్కువగా ఏదైతే దరఖాస్తులు చేసుకుంటారా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నాన్ రిఫండబుల్ ఫీజుగా ఉంది కాబట్టి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కాలపరిమితి మాత్రం 2025 డిసెంబర్ 1 నుంచి కూడా అమల్లోకి రానుంది. సో షాపులన్నీ కూడా కొత్త షాపులన్నీ కూడా లైసెన్స్ అప్పటి నుంచి మొదలవుతాయి. సో 2027 నవంబర్ 30 తేదీకి దీనికి సంబంధించిన గడువు ముగుస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే అంటే ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంకా 3 నెలల సమయం ఉండగానే దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా ఈ 2 నెలల్లో పూర్తి చేస్తుందని చెప్పి కూడా నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సార్, రైట్, థ్యాంక్ యూ అజీం.